మోహన్ రావు రోడ్ టు సమ్మిట్ ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ అని ప్రవాసులు ప్రశంసిస్తున్నారు. న్యూయార్క్ సిటీ, బోస్టన్, షికాగో, అట్లాంటా వంటి ఎన్నో రాష్ట్రాలను కలుపుతూ శాన్ ఫ్రాన్సిస్కోలో కంక్లూడ్ చేశారు. ఆ టూర్ సక్సెస్ స్టోరీతో పాటు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన ఎన్నో కంపెనీల వివరాలు ఆయన మాటల్లోనే విందాం. రోడ్ టు సమ్మిట్ అని చెప్పింది. బోల్డ్ అండ్ యూనిక్ అటెంప్ట్ తోటి 9,000+ miles, 35+ days, 22+ cities అన్నీ తిరిగి ఇప్పుడు ఎట్ లాస్ట్ ఈ జర్నీ అనేది కంక్లూజన్కి వచ్చేసింది. ప్రతి సిగ్నేచర్ ఒక్కొక్క మెమొరీని గుర్తు చేస్తూ ఉండగా ఈ కార్ యొక్క స్టోరీ ఇది. అండ్ ఇప్పుడైతే కనుక మనము ఇండియా నుండి ఫ్లై అయ్యి డాలస్కి వచ్చి ఆ జర్నీలో కీ మెంబర్గా ప్రూవ్ చేసుకున్న ప్రవీణ్ గారితో ఒకసారి మనం మాట్లాడదాము. ప్రవీణ్ గారిని ఏ విధంగా ఆయన జర్నీ ఉండి అని చెప్పి. ప్రవీణ్ గారు, మీరు డాలస్ నుండి ఈ జర్నీలో ఉండే రోడ్ టు సమ్మిట్ అనే ఒక జర్నీలో ఈ యూనిక్ అటెంప్ట్ లో మీకు ఎన్నిసార్లు అనిపించింది అసలు ఇది పాసిబుల్ అని చెప్పి? లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హాడ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్. నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే విజయ్ ట్రిప్ ఖచ్చితంగా చేస్తాడు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని. నాకు ఏ పాయింట్ లో డౌట్ లేకుండా ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటాయని, నో డౌట్ విల్ అచీవ్ ఇట్ అని నాకు తెలుసు. పర్సనల్ గా మీకు విజయ్ గారు 1995 నుండి తెలుసు. సో ఆయన జర్నీ మాకు నేను నచ్చలు చెప్తారా ఎలా ఉండే అని చెప్పి? ఆయన స్ట్రైట్ అవే కాకుండా హీ వాజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పి విన్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన జర్నీ ఎలా ఉండే? యా, ఐ థింక్ విజయ్ చాలా మందికి సక్సెస్ అయిన తర్వాత తెలుసు, కానీ సక్సెస్ ముందు ఎంత స్ట్రగుల్ చేశాడన్న విషయం నాకు బాగా తెలుసు. నేను, వెంకట్, విజయ్ అందరం క్లాస్మేట్స్. సో విజయ్ ఇనిషియల్ గా కొన్ని కంపెనీస్ బిజినెసెస్ ఐడియాస్ తో చాలా ట్రై చేశాడు. ద కరెంట్ స్విగ్గీ ఐడియా విజయ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2010, బిర్యానీ బై ఎయిర్ అని. ఈవెన్చువలీ కొన్ని అవాంక వల్ల వీ కుడెంట్ కంప్లీట్ ఇట్, బట్ విజయ్ అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఫైనలీ ద టైమ్ హస్ కమ్. ఏది ఆగలేదు సక్సెస్. సో ఫైనలీ విజయ్ సక్సెస్ దొరికింది అండ్ ఈస్ గ్రోయింగ్ లైక్. ఆయన ఇనిషియల్ గా యుఎస్ఏకి వచ్చి తన మాస్టర్స్ చేసి తర్వాత బ్యాక్ టు ఇండియా వెళ్ళి ఎన్నో స్ట్రగుల్స్ పడి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ జర్నీ కొంచెం చెప్తారు. సో రైట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం యుఎస్ బాయ్జీకి వచ్చాడు. అండ్ బాయ్జీలో ఎంఎస్ కంప్లీట్ చేసి జాయిన్ ద జాబ్. బట్ ఇండియా మీద ఉన్న ప్రేమతో ఇండియాకి వచ్చేసాడు. వచ్చి 2005 నుండి 2014 వరకు ఈ వర్క్డ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, పర్సనల్ స్కిల్స్ గ్రో చేశాడు. అండ్ దెన్ అగైన్ ఈ హ్యాడ్ థర్స్ట్ టు పుట్ అప్ ఒక పెద్ద బిజినెస్ చేయాలి అని ఒక థర్స్ట్ తోని మళ్ళీ యూఎస్కి వచ్చి couple of different options try చేశాడు and he got success in 2018 onwards. He started a company called Appsero. దాంట్లో మంచి సక్సెస్ వచ్చింది and thereafterwards he is unstoppable. డేటాబ్రిక్స్ అనేది డేటా అండ్ ఏఐ కంపెనీలో టాప్ లెవెల్లో ఉంది. ఇక్కడ నేను 6 years డేటాబ్రిక్స్ కంపెనీకి వర్క్ చేశాను. ఇంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు 500 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఈరోజు 7,000 8,000 ఎంప్లాయీస్ దాకా ఉన్నారు. బిగ్గెస్ట్ 30,000 మంది అటెండ్ అవుతూ డేటా ఏఐలో దూసుకుపోతున్న ప్లాట్ఫామ్ డేటాబ్రిక్స్. ఇండియాలో కూడా గ్రేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తోంది. దీనికి పార్ట్నర్స్ ఉన్నారు, చాలా మంది 20,000 కస్టమర్స్ ఉన్నారు. అటువంటి పార్ట్నర్షిప్ లో ఇక్కడ V4C అనే కూడా పార్ట్నర్షిప్ కంపెనీ ఉంది. వీళ్ళు ఒక నూతన విధానంలో ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తూ కమిట్మెంట్, డేటా అండ్ ఏ కమిట్మెంట్ తోటి విజయ్ అనే లీడర్ దూసుకుపోతున్నాడు. కానీ దీనివల్ల ఏంటంటే అందరికి అవేర్నెస్ పెంచుతున్నారు. దాన్ని గుర్తించి కూడా డేటాబ్రిక్స్ వీళ్ళు చేసే కార్యక్రమాలని ఇన్వెస్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నడుస్తుంది. కానీ దీనివల్ల ఏంటంటే అమెరికాలోనే కాదు ప్రపంచంలో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇండియాలో కూడా మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఆల్రెడీ డేటాబ్రిక్స్ చాలా హైర్ చేస్తుంది. కాబట్టి డేటా స్కిల్ అనేది కూడా ఈవెన్ కాలేజ్ వాళ్ళకి కానీ, సొసైటీకి కానీ, కంపెనీస్ అన్నిటికి కూడా ఉపయోగం. ఈవెన్ రిలయన్స్, అంబానీ వాళ్ళ కంపెనీస్ 100 కంపెనీస్ అన్ని కన్సాలిడేట్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి. అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ లైక్ విజయ్ గారు వీళ్ళ జర్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ హౌ డు యూ ఇన్స్పైర్ బై వాచింగ్ దీస్ కైండ్ ఆఫ్ రోడ్ టు సమ్మిట్ అండ్ వాళ్ళ ఈ యాగం లాంటి థింగ్స్? అది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన కెరీరు, మన లైఫ్
మనం రెస్పాన్సిబిలిటీ. ఎవరో వచ్చి ఏదో చేయరు. ఇప్పుడు ఆయన విజయ్ ఏం చేస్తున్నాడు, దీన్ని నమ్మాడు. దీన్ని నమ్మి ఒక పెద్ద కారు కొని వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళకి అవేర్నెస్ తీస్తున్నాడు. ఇప్పుడు అలానే కాలేజీ వాళ్ళు ఏంటి, వాళ్ళ కెరీర్ గురించి కొంచెం నేర్చుకొని అందరికి రీచ్ అవ్వాలి. ఇదిగో ఈ నవీను లేకపోతే విజయ్ శ్రీని వాళ్ళ దగ్గరకు వచ్చి ఇట్లా నేను నేర్చుకుంటున్నాను, ఏమైనా సలహాలు ఉన్నాయా అని అడుగుతూ వాళ్ళ బ్రాండ్ పెంచుకోవాలి. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే దీని నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. విజయ్ గారు 9,000 మైళ్ళ జర్నీ తర్వాత మీ ఫ్రెండ్స్ వాళ్ళందరి దగ్గర తెలుసుకున్నది ఏంటిది అంటే మీరు 2018 ముందు విజయ్ వేరు, 2018 తర్వాత విజయ్ వేరు అని చెప్పి. సో అప్పుడు మీరు అందరికీ ఉన్న ఒక H1B స్ట్రగుల్స్ తర్వాత మీరు బౌన్స్ బ్యాక్ అవ్వడం, ఆ జర్నీ మాకు కొంచెం చెప్పగలుగుతారా? సో ఎస్, అంతా ఇట్స్ గాడ్స్ గ్రేస్ అండి. అండ్ మా అమ్మాయి పుట్టాక చాలా లక్ కలిసి వచ్చింది. సో మనకి లక్ష్మి అంటారు మనకి ఆడపిల్ల పుడితే. సో నా కేసులో అదే జరిగిందండి. సో మా అమ్మాయి వచ్చాక దేవుడి దయ వల్ల చాలా గ్రో అయ్యాం. సో చాలా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేశాక దాని తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. ఫస్ట్ కంపెనీలో సేల్స్ చేయడం నాకు రాదు, టీమ్స్ బిల్డ్ చేయడం రాదు, ఏమీ తెలియదు నాకు బిఫోర్ మై ఫస్ట్ కంపెనీ ఆఫీసరు. ఆ ఫస్ట్ కంపెనీలో అన్నీ నేర్చుకొని ఐ వాజ్ ఏబుల్ టు కైండ్ ఆఫ్ లెర్న్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి మా ఫ్రెండ్స్ అన్నది బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో చాలా స్కిల్స్ నేర్చుకున్నాను నేను యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మై ఫస్ట్ కంపెనీ. సో మీరే MBAలో కానీ ఏ యూనివర్సిటీలో కానీ నేర్చుకోలేరు ఆ స్కిల్స్. సో మీరు ఆ సిచ్యువేషన్లో ఉండి అది ఎలాగా సాధించి అందులో నేర్చుకున్న స్కిల్స్ డిఫరెంట్గా ఉంటాయండి. అండ్ ఇంత పెద్ద జర్నీ 9,000 మైల్స్ తర్వాత ఆ సక్సెస్ మూమెంటం ఇప్పుడు డైరెక్ట్ CEO ఆఫ్ డేటాబ్రిక్స్ వచ్చి మరి సైన్ చేశారు. ఫస్ట్ అది చూపిస్తారా మాకు? ఆయన ఇక్కడ ఎన్నో వేల సిగ్నేచర్స్ మధ్యలో ద మోస్ట్ మెమరబుల్ అండ్ ద మోస్ట్ వాల్యుబుల్ సిగ్నేచర్ గా డేటాబ్రిక్స్ యొక్క CEO వచ్చి సైన్ చేశారు. ఎక్కడ సార్? అలీ గోడ్సే. సో ఆయన సైన్ చేసి మా కార్ అంతా చూసి చాలా హ్యాపీ అయ్యి, ఇది కాన్ఫరెన్స్లోనే అందరికంటే బెస్ట్ ఎగ్జిబిట్ అని అన్నారండి. సో కాన్ఫరెన్స్లో అందరికంటే ఇది చాలా అద్భుతంగా ఉందని ఆయన భావించారు. అండ్ ఈ మొమెంటమ్ ఈ 9,000 మైల్స్ తర్వాత వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? సో ఇలాగే గ్రో అవ్వాలనండి. ఇంకా పెద్ద పెద్ద ఎత్తులు మనం ఎదగాలని, నేను ఎదగాలని, మా ఎంప్లాయీస్, మా ఫ్యామిలీ, ఇంతటితో ఆగిపోవడం కరెక్ట్ కాదండి. సో చాలా చాలా గ్రో అవ్వాలని నా అంబిషన్ అండి. ఎన్నో వేల మంది చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. ఇట్ కుడ్ బి గ్లోబల్ ఆడియన్స్, వరల్డ్ వైడ్ గా తెలుగు వారందరూ కావచ్చు. అందరికి మీరు చెప్పాల్సిన ఒకటే ఒక మెసేజ్ ఏంటిది? నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పానండి. సో మనం ఏంటంటే అందరము ఒకే దారిలో ఫాలో అయిపోతుంటాం. సో మనం కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలండి. అదే ఒక్కటే నా సజెషన్ అందరికీ. ఇక్కడ ఇంతమంది వస్తారు, అందరూ H1 కన్సల్టెన్సీ పెడదామా, ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకుందామా, ఇదే థాట్లో ఉంటారు. కానీ ఒక మంచి సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేద్దామని కానీ, ఎనీథింగ్ ఎల్స్, ఒక సర్వీసెస్ కంపెనీ అనే కాదు, ఇంకేమన్నా ఒక మంచి ప్రాపర్ ఇంత ఎన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఎన్నో మనకి అవకాశాలు ఉన్నాయి. అన్నీ వదిలేసి మళ్ళీ అందరూ వెళ్ళి మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేద్దామా, ఒక గ్రోసరీ స్టోర్ ఓపెన్ చేద్దామా, ఇదే థాట్ లో ఉంటుంది మనకి. రొటీన్ కి భిన్నంగా ఉండాలి అంటే భిన్నంగా కొంచెం మోర్ మనం కొంచెం మన తెలివి వాడి ఇంకా కొంచెం మనం మంచిగా చేసి వాల్యూ చైన్ అంటారండి, మనం హయ్యర్ ది వాల్యూ చైన్ వెళ్ళాలి మనం. మోర్ మనం చేస్తే అది దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ అండి. మళ్ళీ ఇంకో తెలుగు రెస్టారెంట్ పెట్టి దోశలు వేసుకోవడంలో ఏమీ ఫన్ లేదు. ఇంతమంది కలుస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉండి మీరు ఓపిక్ గా వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నప్పుడు, సో వెన్ వాజ్ ద టైమ్ వేర్ యూ గాట్ టైర్డ్? టైర్ ఏం లేదండి. అంటే టైర్డ్ లేకపోవడానికి కారణం కూడా నేను చెప్తాను. సో ఏంటంటే మనకింత సక్సెస్, మనకింత గుర్తింపు వస్తే అది మీకు ఎనర్జీని ఇస్తుంది. సో ఇదే ఎనర్జీ మాకు ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఈ పాటికి వేరేలా ఉండేది. సో
ఆ గుర్తింపు, ఆ సక్సెస్ మీకు చాలా చాలా స్ఫూర్తినిస్తుందండి. సో చాలా అంటే అసలు ఒంటిలో ఉన్న మీకు ఏ నొప్పులు కూడా తెలవు. ఈ ఈ జనాల రియాక్షన్ చూసి ఇంత సక్సెస్ మన కంపెనీ ఇంత బాగా గుర్తింపులోకి వచ్చింది, మనం ఇంత పాజిటివ్ గా దీన్ని సాధించగలిగాము అని దాంట్లో ఉన్న ఆనందమే వేరే అండి. అది నేను మా మా డాటర్ కూడా అదే చెప్తుంటా. ఓకే, సో కష్టపడి దాంట్లో ఒక ఫలితం వచ్చిన ఆనందం ఊరికే సోఫాలో కూర్చుని టీవీ చూస్తే రాదు. సో మేము చాలా కష్టపడ్డాం. అండ్ దాని తర్వాత ఆబ్వియస్లీ డెస్టినీ, దేవుడి దయ కూడా ఉండాలి. అందరూ కష్టపడతారని చాలా మంది, కానీ మా కష్టానికి 10 times ఫలితం వచ్చింది మాకు ఈ క్యాంపెయిన్లో. సో ఆ ఆనందం చాలా చాలా ఎక్కువ ఉందండి.